హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. బిగ్ బాస్ అప్డేట్స్ తోటి మీ ముందుకు వచ్చాను. మళ్ళీ మనం ఈ వీడియో ద్వారా మాట్లాడుకోవడం మొదలైంది. బిగ్ బాస్ 9 అనేది హోస్ట్ ఎవరు, ఎప్పుడు స్టార్ట్, ఏ డేట్లో, తర్వాత స్టార్ మా బజ్ ఎవరు నడుపుతున్నారు, ఎవరు హోస్ట్గా ఉండబోతున్నారు, కంటెస్టెంట్లు ఎవరు, బయట నుంచి వచ్చేవాళ్ళు ఎవరు, యాక్ట్రెస్ ఎవరు, సీరియల్ నటులు ఎవరు, వీళ్ళందరి గురించి కూడా మనం మాట్లాడుకునే ముందు ఫస్ట్ మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ వీడియో విన్న తర్వాత లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఓకే, వచ్చే కంటెస్టెంట్లు ఎవరు మీకు ఇష్టమో కామెంట్ చేయండి నాకు. ఓకే, వీడియోలో వెళ్ళిపోదాం. హోస్ట్గా అయితే మన నాకు ఉండబోతున్నారు, ఎందుకంటే ఆల్రెడీ అగ్మెంట్ అయిన కాబట్టి నాకు సారే ఉండబోతున్నారు. ఒకవేళ హోస్ట్ను మార్చాలి అనుకుంటే నాకు సార్ కనుక నేను చేయను అని తనకు తానుగా చెప్తే తప్పితే హాట్స్టార్ కానీ జియో కానీ వాళ్ళు వేరే పర్సన్ అప్రోచ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. అంతేగాని నాకు సరే హోస్ట్గా ఉండబోతున్నారు. హోస్ట్ అయితే కన్ఫర్మ్. సెకండ్ ఆప్షన్ వచ్చేటప్పటికి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఏ డేట్లో స్టార్ట్ అవుతుంది, అది మనకి తెలిసిన విషయం కంటే కూడా బయట చాలా కూడా హల్చల్ చేస్తూ ఉంది. ఏం హల్చల్ చేస్తుంది? 2 డేట్లు అయితే మనకు తెలుస్తున్నాయి. September 7 అంటున్నారు, August 24 అంటున్నారు. అది ఏదనేది కూడా కన్ఫామ్గా మనకు తెలియదు. బయట హల్చల్ చేసే విషయాలు ఏవైనా కానీ ఎవరికైనా కానీ కన్ఫామ్గా ఎవరికి తెలియదు. బయట తెలిసిన వాటిని బట్టి మనం ఊహించి చెప్పడమే. అది వాళ్ళ మేనేజ్మెంట్ వాళ్ళ టైంని బట్టి, వాళ్ళ అనుకూలతను బట్టి వాళ్ళు ఎప్పుడు స్టార్ట్ చేస్తారనేది కూడా మనం తెలియాలని టైం పడుతుంది. ఇవైతే మాత్రం మనకు తెలిసే విషయాలు ఇవన్నీ కూడా. September 7 August అనేది కూడా త్వరలో వీడియో ద్వారా మీకు అప్డేట్ ఇస్తాను. ఆగస్టులో ఎందుకు స్టార్ట్ చేస్తున్నారు? ఎందుకంటే వినాయక చవితి వస్తుంది కదా. వినాయక చవితి ఎప్పుడు హౌస్లో జరుపుతున్నారు కదా, ఈసారి కూడా జరపడానికి ఆగస్టులో స్టార్ట్ చేస్తున్నారా అని మీరు అనుకోవచ్చు. మేబీ అవి కూడా అయి ఉండొచ్చు, మరి అనుకుంటే అది కూడా అయి ఉండొచ్చు. లేదంటే వాళ్ళ అనుకూలతను బట్టి వాళ్ళు డిసైడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇదైతే సెప్టెంబర్లో కానీ ఆగస్టులో కానీ అయితే తెలుస్తుంది. ఎక్కువగా ఆగస్టులోని మనకి బయట టాక్ వినిపిస్తూ ఉంది. అది వేచి చూద్దాం. తర్వాత ఎవరు మా బజ్ హోస్ట్గా ఉండబోతున్నారు. ఎప్పుడు కూడా మనకి విన్నర్లు ఎవరు కూడా హోస్ట్గా లేరు మా బజ్లో. వేరే వాళ్ళు ఎవరు, గీతు రాయలు కానీ అర్జున్ కానీ, వీళ్ళు రన్నర్ కాదు, విన్నర్లు కాదు, వీళ్ళు ఉన్నారు కదా. అట్లాగే ఈసారి కూడా రన్నర్ ఉండరు, విన్నర్ ఉండరు. విన్నర్ ఎవరు? నిఖిల్కి తెలుగు సరిగా రాదు. గౌతమ్ ఉన్నాడు. వీళ్ళిద్దరు కూడా హోస్ట్గా లేరు. అయితే బయట కొంతమంది ఈ ఇద్దరు పేర్లు చెప్తున్నారు. కానీ మీరేమనుకున్నా నాకు చెప్పండి. నా ఆలోచన అయితే నిఖిల్కి తెలుగు బాగా రాదు. రన్నరు విన్నర్ ఎప్పుడు కూడా హోస్ట్గా లేరు, అందుకని ఉండరని నేను అనుకుంటున్నా. ఇంకా హోస్ట్ ఎవరుంటారు అని అంటే 3 పేర్లు అయితే మనకు బాగా అనిపిస్తున్నాయి. ఈ 3 అయితే రోహిణి, టేస్టీ తేజ, అవినాష్, వీళ్ళ 3 పేర్లు వినిపిస్తున్నాయి. వీళ్ళ ముగ్గురులో మరి రోహిణి, వీళ్ళ ముగ్గురు తెలుగు బాగా మాట్లాడతారు. పంచెస్ కానీ మంచిగా బాగా మాట్లాడతారు. డైలాగ్ వర్షన్ కూడా బాగుంటుంది వీళ్ళది. మరి వీళ్ళ ముగ్గురులో ఎవరుంటే బాగుంటుంది అనేది కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే, ఇప్పుడు కంటెస్టెంట్లు ఎవరు, బయట నుంచి ఎవరు వస్తున్నారు, పెద్దవాళ్ళు ఎవరు వస్తున్నారు అని అంటే నటులు వస్తున్నారు. బయట నుంచి వచ్చేవాళ్ళు మాత్రం ఇంకా మనకి కన్ఫర్మేషన్ ఎవరు అనేది మనకు తెలియలేదు. ఎవరిని తీసుకుంటా అనేది కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. పెద్దవాళ్ళుగా మాత్రం ప్రదీప్ గారు వస్తున్నారు. ప్రదీప్ గారు అంటే సినీ నటి, సీరియల్లో కూడా చాలా చేశారు. అంతేగాని డైలాగ్ ఉంది కదా సార్, ఆ డైలాగ్తో చాలా ఫేమస్ అయ్యారు ప్రదీప్ గారు. మంచి మోటివేషన్ పర్సన్. పెద్దవాళ్ళని కూడా ఫ్యామిలీస్ ఎలా ఉండాలనేది కూడా ఈ మధ్య జోడీ అనేది ఒకటి వచ్చింది కదా షో, దాంట్లో చాలా బాగా వైఫ్ అండ్ హస్బెండ్ చాలా బాగా నటించారు. పెద్ద వ్యక్తిగా మాత్రం ప్రదీప్ గారు వస్తున్నారని మనకు తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చి ఇమ్మానియల్ మనకు నోటెడ్ పర్సనే. కిలాడ్ బాయ్స్, కిరాక్ గర్ల్స్ అనే షోలో ఉన్నారు. జాతిరత్నాల్లో ఉన్నాడు. ఇప్పుడు కొత్తగా జాతిరత్నాలు షో వస్తుంది, స్టార్ మాల్లో రాబోతుంది, దాంట్లో ఉంటున్నారు. జబర్దస్త్లో అయితే ఇమ్మానియల్ ఫేమస్. ఇమ్మానియల్ తెలియని వాళ్ళు ఉండరు. కాబట్టి ఇమ్మానియల్ కన్ఫర్మ్ క్యాండిడేట్ వస్తున్నాడని మనకు తెలుస్తుంది. తర్వాత హరి అంటే పటాస్ హరి అంటారు. ఈ హరి శ్రీముఖి ఎక్కడైనా కనిపిస్తారు, ఏ షోలో ఇద్దరు కనిపిస్తారు. ఈ హరి జాతిరత్నాల్లో కూడా ఉన్నారు. ఈ మధ్య కుకింగ్ ప్రోగ్రామ్ జరిగింది, దాంట్లో కూడా ఉన్నారు. హరి లాస్ట్ టైమే రావాల్సింది, ఎందుకో వద్దు అది రానన్నారంటే ఈసారి మాత్రం వస్తున్నాడని తెలుస్తుంది. నెక్స్ట్ నిఖిల్, బబ్లు, విజేంద్ర సింహాని వీళ్ళిద్దరు కూడా వస్తున్నారన్నట్టు తెలుస్తుంది. తర్వాత దీపిక అంటే ఫేమస్. మనకు లాస్ట్ టైం వచ్చి కొంచెం డైలాగ్స్ తోటి కొంచెం కాంట్రవర్సీ కూడా అయ్యింది. డబుల్ మీనింగ్ డైలాగ్స్ బాగా మాట్లాడుతుంది. మంచి
ఎనర్జెటిక్ పర్సన్, చాలా హుషారైన పిల్ల, చాలా సందడి చేస్తుంది. ఇప్పుడు షోల్లో కూడా చాలా ఫేమస్ అయింది, చాలా సందడి చేస్తూ, చాలా డైలాగులు వర్షం నేర్పిస్తూ, తెలుగు రాపన టకటగా మాట్లాడేస్తూ బాగా ఎనర్జీగా ఉంటుంది. దీపిక కూడా వస్తుంది. అంటే మనకు సీరియల్గా పరంగా కావ్య అని తెలుసు, అమ్మాయి కూడా వస్తుంది. తర్వాత రీతు చౌదరి జబర్దస్త్ షోలో చేసింది, జాతిరత్నాలు చేసింది. రీతు చౌదరి కూడా మనకు తెలిసిన పర్సనే, అమ్మాయి కూడా వస్తున్నట్టు తెలుస్తుంది. కల్పిక నటి, అయితే ఏదో కాంట్రవర్సీలు ఉన్నా కానీ నటి కాబట్టి కంపల్సరీగా మనకు నటులను తీసుకుంటారు కాబట్టి కల్పిక వస్తున్నట్టు తెలుస్తుంది. తర్వాత అనిల్ నీల, తర్వాత బిజినెస్ మ్యాన్. ఈయన మరి షోలోకి వస్తే తన బిజినెస్ని ప్రమోట్ చేసుకోవడానికి కూడా అవకాశాలు ఉంటాయి కాబట్టి మరి దాన్ని బట్టి అనిల్ నీల కూడా వస్తున్నారని తెలుస్తుంది. తర్వాత శివ్ అంటే మనకు పరిచయం వ్యక్తి. ప్రియాంక, లాస్ట్ ఏమో ప్రియాంక జైన్ ఉంది కదా, ప్రియాంక జైన్ హస్బెండ్ శివ్ కూడా వస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే లాస్ట్ టైం కూడా కొంచెం హౌస్లోకి వచ్చినప్పుడు డైలాగ్ వర్షన్ గురుస్తుంటే చాలామంది అన్నారు నెక్స్ట్ కంటెస్టెంట్ శివే అని కూడా కామెంట్లు పెట్టారు. శివ్ వస్తున్నట్టు తెలుస్తుంది. నెక్స్ట్ తేజస్వి గౌడ్ అంటే అమర్దీప్ వైఫ్, హౌస్లో కూడా వచ్చింది, అమ్మాయి కూడా వస్తున్నట్టు తెలుస్తుంది. మరి వస్తుందా రావటం అనేది కూడా ఇవన్నీ కూడా మనం ఊహించి చెప్పేవే, బయట హల్చల్ చేసేవి, మనకు తెలిసిన విధానం బట్టి చెప్పేవి, కానీ ఇవన్నీ కన్ఫామ్ అనేవి కావు. కన్ఫామ్ లిస్ట్ అనేది వాళ్ళు అప్రోచ్ అవుతారు చాలామందిని, వాళ్ళలో ఫైనల్ చేసి హౌస్లో వాళ్ళ మేనేజ్మెంట్ వాళ్ళు ఎవరిని తీస్తే వాళ్ళే ఫైనల్ అవుతారు. కానీ మనకి ఊహకు తట్టినవి బయట హల్చల్ చేసేవే మనం చెప్పగలుగుతున్నాము. ఇవైతే కన్ఫామ్ అయితే కావు, కొంత కన్ఫామ్ అవ్వచ్చు అని నేను అనుకుంటున్నాను. తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి ప్రదీప్ గారు ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. ఐశ్వర్య బుల్లితెర నటీమ, ఐశ్వర్య చాలా ఫేమస్, జబర్దస్త్లో కూడా బాగా చేస్తుంది అమ్మాయి, ఐశ్వర్య వస్తుంది. తర్వాత జిమ్ జానీ అని ఒక సీరియల్ నటి అమ్మాయి, కొత్త అమ్మాయి కూడా వస్తున్నట్టు తెలుస్తుంది. మరి వస్తుందా రాలేదని కొంచెం ఒక 50% అన్నట్టు ఉంది అమ్మాయిది. మిగతా వాళ్ళైతే కొంచెం 70-80% అన్నట్టుంది, కానీ ఈ అమ్మాయిది మాత్రం కొంచెం తక్కువ అని మనం. తర్వాత శ్వేతానాయుడు అయితే ఫేమస్ క్యాండిడేట్, ఆమె వస్తుందంట. వర్షిణి, తర్వాత ఎడంరాజు గారు కూడా జబర్దస్త్లో చేశాడు, పటాస్లో చేశాడు. ఎడంరాజు కూడా తెలిసిన పర్సనే, ఎడంరాజు గారు వస్తున్నారంట. సుస్మిత వస్తుంది. హారిక సీరియల్ నటి వస్తుంది. తర్వాత వీళ్ళు వస్తున్నారు, కానీ బయట నుంచి ఎవరు తీసుకున్నారు? బయట నుంచి అంటే యూట్యూబర్లో అంతకుముందు మన ప్రశాంతం తీసుకున్నారు. మరి ఈసారి ఎవరిని తీసుకుంటారో తీసుకోరా, కాంట్రవర్సీలో ఉండేవాళ్ళని తీసుకుంటారా? కాంట్రవర్సీలో ఉండేవాళ్ళని తీసుకుంటే అమ్మో ఈ కాంట్రవర్సీ ఏంది, క్యాండిడేట్ ఏందని అందరూ చూస్తారనేది తీసుకుంటారనేది కూడా ఒకటి ఉంది. మరి ఎవరిని తీసుకుంటారనేది ఇంత కన్ఫామ్గా తెలియదు, బయట నుంచి వచ్చేవాళ్ళు ఎవరనేది కూడా. అది కూడా ముందు వీడియోలో మనం చెప్పుకుందాం, ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి మనం చెప్పుకుంది. వీళ్ళందరిలో కూడా కన్ఫర్మేషన్ అయితే కాదు, అప్రోచ్ అయ్యారు. వీళ్ళు ఎవరు ఫైనల్ అవుతారు, ఎవరు హౌస్లోకి వెళ్తారు, మనల్ని ఎవరు అలరిస్తారు, విన్నర్ అవుతారు, ఎవరు అవుతారు అనేది కూడా ముందు మనకు తెలుస్తుంది. కాబట్టి మీరేమనుకుంటున్నారు, వీళ్ళందరిలో ఎవరు హౌస్లో ఉంటే బాగుంటుంది, ఎవరి విధంగా హౌస్ ముందుకెళ్తుందో, ఈ షో పికప్ అవుద్ది అనేది కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.